హాయ్ పాపా. హాయ్. ఏం పేరు నీ పేరు? రిత్విక. ఏమని పిలుస్తారు మీ మమ్మీ డాడీ నేను? పొట్టికాయ్. అంతే పిలుస్తారా? మీ మమ్మీ పేరు ఏం పేరు? డాడీ పేరా? స్కూల్ పేరు ఏం పేరు? ఎక్కడ ఉంది అది? చిత్తూరులో ఆడుంది. సరే, గేమ్స్ ఆడతావు నువ్వా? ఆటలు ఆడవా? మరి గేమ్స్ ఆడవా? గేమ్ ఆడవా? ఆటలు అయితే ఆడతావా? ఏం ఆటలు ఆడతావు? దాగుడు మూతలా ఎలా ఆడాలి ఒకసారి చెప్పు. తర్వాత కనిపెట్టేశాక ఫస్ట్ మళ్ళా నేను వింటాను కదా. అవును. అప్పుడు విన్నపోతాను కదా. అప్పుడు వచ్చి మళ్ళా వాళ్ళు ఆడాలి. మేము ఆడేసిన తర్వాత వాళ్ళు ఆడాలి. మేము పోయి దాక్కుంటే వాళ్ళు మమ్మల్ని కనిపెడతారు. మళ్ళీ ఎవరు మనమే సెట్ చేసుకోవాలి. అప్పుడు విన్నైపోయింది కదా. ఇప్పుడు నేను అట్లా ఆడుకుంటున్నాను. ఇంకేం మాట్లాడతారు? పాండాకి బాక్సింగ్ వచ్చా? నీ దగ్గర ఏమేమి బొమ్మలు ఉన్నాయి? ఏం బొమ్మలు ఉన్నాయి? ఏం బొమ్మలు? మిక్కీ మౌస్ గెలుస్తుంది, పాండా గెలుస్తుంది. పాండానే. మేకప్ వేసుకోవడం తెలుసా నీకా? లేడీస్ మేకప్ వేసుకుంటారు తెలుసా? ఎలా వేసుకుంటారు? నువ్వు వెళ్ళావు బ్యూటీ పార్లర్లకా? మీ చిత్తూరు ఇల్లు కిందే ఉందా? అక్కడ ఏమేమి చేస్తారు బ్యూటీ పార్లర్లో? సరే, టీవీలో ఏమేమి చూస్తావు నువ్వు? సరే, కృష్ణ గురించి చెప్తావా? చెప్పా. కృష్ణయ్య ఫ్రెండ్స్ తో కొండకెళ్ళి ఆవులకి మేపుతాడు. అప్పుడు మళ్ళీ రాత్రి సమయానికి వస్తాడు. అవన్నీ మేపుకొని రావాలి కదా. ఒక రోజు ఒక గుంటు నిండి ఒక పెద్ద దేవుళ్ళు ఉంటాడు. ఆ దేవుళ్ళు ఒక పెద్ద పాముని కృష్ణయ్య ఏ చోట్ల ఉంటారో ఆడికి పంపించాడు. ఆడ ఆవులు మేపుకునే కాడ కృష్ణయ్య దాన్ని చంపినాడు. ఎవరిని? పాము. పెద్దది. పెద్ద పాము. ఫస్ట్ గుంటు నిండి వాళ్ళు ఒక గుహ అని దాని లోపలికి వెళ్ళారు. అప్పుడు అది పాము అని వాళ్ళకి తెలీదు. వాళ్ళు వెళ్ళేసిన తర్వాత నీళ్ళు గుహ లోపల నీళ్ళున్నాయి. ఒక తోకుంది, దాన్ని పట్టుకునేసారు. వాళ్ళు పట్టుకున్నారు. అది కిందకి జారిపోతున్నారు. వాళ్ళు కృష్ణని వచ్చి అవన్నీ చేశారు. ఓ బాగా చెప్పావురా, క్లాప్స్ నీకు.